హాయ్ అండి, నా స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను. ఈ చట్నీ ఎలాంటి బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లో 1 కప్ పల్లీలు వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలండి. ఇలా వేపితేనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. పొట్టు తీసేయచ్చు లేదా కావాలంటే ఉంచుకోవచ్చు. కారంకి సరిపడా 4-5 పచ్చిమిర్చిలు వేసి మంచిగా వేపాలి. వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లి, అలాగే కొద్దిగా చింతపండు తీసుకుంటున్నానండి. చట్నీకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు యాడ్ చేసి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. పోపు కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలండి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న చట్నీ వేసి కలుపుకోవాలి మంచిగా. ఈ చట్నీ బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి.